ఇప్పుడు మీరు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా విశేషాల గురించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారి ప్రసంగం వింటారు. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం. ప్రతి సంవత్సరం రక్తదాన దినోత్సవం రోజున మనం ఈ రోజు వరకు రక్తదానం చేసిన స్వచ్ఛంద రక్తదాతల సేవలను కొనియాడటం, అలాగే ఇంతవరకు రక్తదానం చేయని రక్తదాతలలో రక్తదాన ఆవశ్యకతను గురించి అవగాహన కల్పించి వారిని కూడా స్వచ్ఛంద రక్తదానానికి సుముఖులుగా చేయటం. మన శరీరంలో రక్త ప్రసారణ వ్యవస్థ ఉన్నదని మొట్టమొదట 17వ శతాబ్దిలో విలియం హార్వే అనే శాస్త్రవేత్త కనుగొనటం జరిగినది. అలాగే మొట్టమొదటి రక్త మార్పిడి, ఒక వ్యక్తి రక్తాన్ని ఇంకొక వ్యక్తికి ఎక్కించటం 1819వ సంవత్సరంలో డాక్టర్ బ్లాండెల్ విజయవంతంగా నిర్వహించడం జరిగినది. కానీ ఆ తర్వాత రక్త మార్పిడి జరిగినప్పుడు ఒక రోగి మరణించటం, మరి ఒక రోగి బ్రతకటం జరిగినది. ఇందుకు కారణాలు వైద్యులకు అలాగే వైద్య శాస్త్రవేత్తలకు అంతు చెక్కలేదు. ఈ చిక్కుముడి విప్పటానికి సుమారు 80 సంవత్సరాలు పట్టింది. 1900 సంవత్సరంలో కార్ల్ ల్యాండ్స్టీనర్ మన శరీరంలో ఏబిఓఏబి అనే రక్తం గ్రూపులు, అలాగే వాటికి సంబంధించిన నెగటివ్ గ్రూపులు రక్త మార్పిడి చేసేటప్పుడు రోగి రక్తం నమూనాను దాత రక్తంతో క్రాస్ మ్యాచ్ చేసే పద్ధతిని కూడా కనిపెట్టడం జరిగినది. అప్పటి నుంచి రక్త మార్పిడి వలన ఎవ్వరూ మరణించటం సంభవించలేదు. మీలో కొంతమందికి అనుమానం రావచ్చు. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనం నిత్యం వార్తాపత్రికల్లో చూస్తుంటాం. ఫలానా వ్యక్తి రక్త మార్పిడి వలన చనిపోవడం జరిగినదని. అది కేవలం సరి అయిన అవగాహన లేని టెక్నీషియన్ల వలన, సరి అయిన సదుపాయాలు లేని, నిబంధనలు సరిగ్గా అమలుపరిచిన రక్త నిధుల వలన ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయే కానీ మనకు రక్తానికి సంబంధించిన పూర్తి విజ్ఞానం అందుబాటులో ఉన్నది. కేవలం వ్యక్తుల తప్పిదాల వలనే ఇలా జరుగుతున్నది. కార్ల్ ల్యాండ్స్టీనర్ మనకు అందించిన విజ్ఞానం వలన 2వ ప్రపంచ యుద్ధంలో ఎందరో గాయపడిన సైనికుల ప్రాణాలను కాపాడే అవకాశం కలిగినది. కార్ల్ ల్యాండ్స్టీనర్కి 1930వ సంవత్సరంలో నోబెల్ బహుమతి కూడా ప్రదానం చేయటం జరిగినది. మానవాళికి ఆయన ఇచ్చిన ఈ మహత్తరమైన కానుకకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం జూన్ 14న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. రక్తదానం గురించి అక్కినేని నాగేశ్వరరావు గారికి శాపగ్రస్తుడైన గంధర్వుని మధ్య జరిగిన ఈ సంభాషణ వినండి. ఎవరు నువ్వు? మానవుణ్ణి. సామాన్య మానవుడివేనా? సార్వభౌముని కుమారుణ్ణి, మానవ సామ్రాజ్యాధిపతి బాతడు. సుక్షత్రియుడవే, దేశ సంచారము చేస్తున్నావా? దేశభ్రష్టుడే అయ్యారు స్వామి. ధర్మము తప్పి ప్రవర్తించావా? కాదు, ధర్మహాని కలగకుండా ప్రవర్తించా. మీరెవరు స్వామి? నేను ఒక శాపగ్రస్తుణ్ణి. మరి విమోచనమే లేదా? లేకేమి, సుక్షత్రియుడు, సద్ధర్మ నిరతుడు, బ్రహ్మచారి అయిన యువకుడు నేను అడిగే ప్రశ్నలకు సరి అయిన సమాధానము చెప్పి తన దేహాన్ని ఆ అగ్నికి అర్పణ చేస్తే అతని దేహముతో పాటు నా పాపము కూడా దహించుకుపోయి నా పూర్వ రూపము నాకు మళ్లీ వస్తుంది. అయితే ఆ పని నేను చేస్తాను. మీకు శాప విమోచన కలిగిస్తాను. స్వలాభాపేక్ష లేకుండా, దానగ్రహీతను గురించిన ఆలోచన చెయ్యకుండా దానం చేసే దాత ఎవరు? స్వచ్ఛంద రక్తదాత. తన పరభేదము లేకుండా అడిగినదే తడువుగా రక్తదానం చేస్తూ ఎదరిగో ప్రాణప్రదాత. అడుగడుగున అనునిత్యం రక్తము యొక్క ఆవశ్యకత ఎవరికి ఉన్నది? అన్నం పుణ్యం ఎరిగిన చిన్నారు, రక్తంలో జన్యు లోపంతో పుడుతున్న చిన్నారు, ఈ తలసీమియా చిన్నారు, వీళ్ళకి ప్రతి 3 వారాలకు ఒక్కసారి రక్తం ఎక్కించాలి, లేకపోతే వారు జీవించటం కష్టం. ఇటువంటి చిన్నారులను అమ్మలాగా అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నది ఎవరు?
రెడ్ క్రాస్ రక్తనిధి ఇది మానవ రాజ్యానికి తూర్పున 100 క్రోసుల దూరంలో ఇంద్రకీలాద్రికి సమీపంలో కృష్ణానది పరివాహక ప్రదేశంలో ఉన్నది. ఈ రక్తనిధికి మనమేమి చెయ్యాలి? ఏమున్నది? స్వచ్ఛంద రక్తదాతలు ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి ఈ రక్తనిధికి తమ ఆపన్న హస్తం అందించాలి. అప్పుడే ఆ రక్తనిధి ఈ తలసీమియా చిన్నారుల జీవితాలలో వెలుగులను నింపుతుంది. భేష్ కుమార్, మనం వైజ్ఞానికంగా ఎంతో ఎదిగాం. చంద్రమండలానికి నిచ్చెనలు వేస్తున్నాం. ఎన్నో గుండె మార్పిడులు చేస్తున్నాం. లోతైన సముద్రాల నుంచి చమురును వెలికి తీస్తున్నాం. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇంతవరకు రక్తానికి ప్రత్యామ్నాయం కానీ ప్రయోగశాలలో కృత్రిమ రక్తాన్ని తయారు చేసే పద్ధతి కానీ కనుగొనబడలేదు. కేవలం ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహృదయంతో మానవత్వంతో రక్తదానం చేస్తే తప్ప మనకి రక్తం యొక్క లభ్యత లేదు. రక్తదానం గురించి రామారావు గారికి కృష్ణా గారికి మధ్య జరిగిన ఈ సరస సంభాషణ వినండి. బ్రదర్, మీరెప్పుడైనా రక్తదానం చేశారా? శతకోటి వందనాలు. ఎందుకని అలా అడిగారు? మా ఫ్యాన్స్, మహేష్ మా ఫ్యాన్స్ ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్నారు కదా. మన రాష్ట్రంలో రక్తం యొక్క ఆవశ్యకత 10 లక్షలు ఉండగా లభ్యత కేవలం 8.5 లక్షల యూనిట్లు మాత్రమే. 1.5 లక్షల యూనిట్ల కొరత ఉన్నదంటారా? మరి ఈ కొరత వల్ల ఏం జరుగుతున్నదంటారు? ఎందరో అభాగ్యులు, రోడ్డు ప్రమాదం బారిన పడిన వారు 70% మంది సకాలములో రక్తము అందక ప్రాణాలను కోల్పోతున్నారు. మనం వీరిని రక్షించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఎందుకని ఇలా జరుగుతుంది? చాలా మందికి రక్తాన్ని సేకరించటానికి వాడే సూదులు నొప్పిని కలిగిస్తాయేమోనని భయం. కొందరికి రక్తం రంగు చూస్తే భయం. ఇంకొందరికి రక్తం సేకరించడానికి వాడే సూదులు, బ్యాగులు మళ్ళీ మళ్ళీ వాడతారేమోనన్న అనుమానం. మరి వారిలో సందేహాలను ఎలా పోగొట్టాలి? అన్నిటికీ ఒకే సమాధానం. ఎప్పుడైనా ఎవరైనా రక్తదానం చెయ్యాలంటే రెడ్ క్రాస్నే ఎంచుకోవాలి. అవును, రెడ్ క్రాస్ అంటే సేవకు నాణ్యతకు మారుపేరు. స్వచ్ఛంద సంస్థల్లోనే కోహినూర్ వజ్రం లాంటిది. ఏమిటి దుస్థితి, ఏమిటి పరిస్థితి? తరచి చూస్తే, ఆలోచిస్తే మనకి ఏమైనా స్వచ్ఛంద రక్తదాతల కొరత ఉన్నదా అంటే లేనే లేదు. కానే కాదు. మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులైన కేవలం 1000కి 4 మాత్రమే రక్తదానం చేస్తున్నారు. మనం సేకరించే రక్తంలో 90% పురుషులదైతే స్త్రీల నుంచి కేవలం 5% మాత్రమే సేకరించడం జరుగుతున్నది. రక్తదాన ఆవశ్యకత గురించి రామారావు గారికి అక్కినేని నాగేశ్వరరావు గారికి మధ్య జరిగిన ఈ సంభాషణ వినండి. శత్రువైన బలవాడైన యుద్ధభూమిలో గాయపడిన సైనికులను కాపాడవలసిన బాధ్యత ప్రభువులదే. గురుదేవ, ఈ విషయములో మీకెందుకు సందేహం? సందేహం కాదు ప్రియ శిష్య, ఇది వాస్తవము. కొంత అలక్ష్యం జరుగుతున్నది. అలక్ష్యమా? అదేమిటి వింతగానున్నది. నిజమే చంద్రగుప్త, మొన్నటికి మొన్న యవనుల దాడిలో, అంతకు ముందు రద్దులపై యుద్ధములో ఎందరో సైనికులు సకాలములో రక్తము అందక ప్రాణాలను కోల్పోయారు. తమా? అదేమిటి మీ నోట క్రొత్తగా వినుచున్నాము. అవును మహారాజా, మన రాజవైద్యులు సెలవిచ్చారు. అలాగే చరక సంహితలో కూడా పేర్కొనడం జరిగింది. గాయాల వల్ల కోల్పోయిన రక్తాన్ని వెంటనే ఎక్కించాలి, లేకపోతే గాయపడిన వారు ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతున్నది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఆలోచించి తక్షణము అమలుపరచండి. ఏమున్నది? ఏమున్నది? స్వచ్ఛంద రక్తదాతలలోని మానవత్వాన్ని మేలుకొలపాలి. అందుకు మనము నేల 4 చెరగుల శిలాశాసనాలు వేయించాలి, అలాగే చాటెప్పులు వేయించాలి. తక్షణం ఈ కార్యక్రమాన్ని అమలు చెయ్యండి. అందుకు వలసిన ధనాన్ని మన ధనాగారము నుంచి తీసుకోండి. ఈ విషయములో ఏదన్నా స్వచ్ఛంద సంస్థ సహాయాన్ని కూడా తీసుకోండి. తప్పక అలాగే చేద్దాం. మన రాజ్యానికి తూర్పు దిశగా
కృష్ణా తీరములో రెడ్ క్రాస్ రక్తనిధి ఈ విషయంలో చాలా ముందున్నట్లుగా వేగుల వార్త. రెడ్ క్రాస్, రెడ్ క్రాస్. మేమును ఈ పేరును యవన చక్రవర్తి అలెగ్జాండర్ నోట వినటం జరిగినది. వెంటనే మన దూతలను అక్కడికి పంపించి వారి ద్వారా మనము ఏమేమి చేస్తే బాగుంటుందో, ఎలా చెయ్యాలో తెలుసుకోండి. అలాగే రక్తదానంలో కూడా ఎందరో రక్తదాతలు రికార్డులను సృష్టించారు. వాళ్ళు రికార్డుల కోసం రక్తదానం చేయలేదు. కేవలం మానవత్వంతో, మంచితనంతో చేసిన రక్తదానాలు వాళ్ళకి రికార్డులను సృష్టించాయి. చాలామందికి రక్తదానం చేస్తే నీరసం వస్తుందని, రుగ్మతలు కలుగుతాయని అనుమానాలు ఉన్నాయి. అవన్నీ కేవలం వాళ్ళ అపోహలు మాత్రమే. కాబట్టి ఎవరైనా నిర్భయంగా రక్తదానం చేయవచ్చు. మనలో చాలామందికి తెలిసినది రక్తదానం గర్భిణీ స్త్రీలకు, శస్త్రచికిత్స చేయించుకునే వారికి, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి అవసరమని. కానీ చాలామందికి తెలియనిది, మనమందరము తెలుసుకోవలసింది ఇంకొక తరగతి రోగులు. వారే అన్నం పుణ్యం ఎరిగిన తలసీమియా చిన్నారులు. వీరు రక్తంలో జన్యులోపంతో పుడుతున్న చిన్నారులు. వీరి జీవితకాలం కేవలం 20 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే. ఈ 30 సంవత్సరాలు వీరికి క్రమం తప్పకుండా ప్రతి 3 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాలి, లేకపోతే జీవించటం కష్టం. ఇటువంటి చిన్నారులు ఆంధ్ర రాష్ట్రంలో 1500 మంది దాకా, మన విజయవాడ రెడ్ క్రాస్లో పేర్లు నమోదు చేయించుకున్న వారు 85 మంది దాకా ఉన్నారు. స్వచ్ఛంద రక్తదాతలారా, మీ రక్తదానం ఈ చిన్నారులకు ఎంతైనా అవసరం. తలసీమియా చిన్నారుల గురించి రామాంజనేయుల మధ్య సాగిన ఈ సంభాషణ వినండి. గంధమాదన గిరులలో ప్రశాంతముగా జీవనము గడుపుతున్న నీకు నా అవసరమేమిటి? త్రేతాయుగమున రావణాది దానవ వీరులను మట్టి కనిపించిన నీ రామబాణం ప్రభు మరల ఈ కలియుగమున తిరిగి ప్రయోగించవలసిన సమయం ఆసన్నమైనది. ఆంజనేయ, నీ మాటలు నాకు అగమ్య గోచరముగా ఉన్నవి. ఈ కలియుగములో మానవులు అనేక బాధలకు గురి అవుతున్నారు. వారిని ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యముగా తలసీమియా చిన్నారులు. వీరు రక్తహీనత అనే వ్యాధితో బాధపడుతున్నారు. అందుకే శ్రీరామచంద్ర, మీ రామబాణాన్ని ప్రయోగించి ఈ వ్యాధిని రూపుమాపాలి. ఆంజనేయ, ఎంత మాయకుడవయ్యా! నీవు చిరంజీవి కనుక యుగాల అంతరాలని తెలుసుకోలేకపోతున్నావు. ఈ కలియుగములో మానవులు రక్తదానము వల్ల కలిగే పుణ్యఫలం సహస్ర యాగాల వల్ల కలిగే పుణ్యం కన్నా, అలాగే శతాధిక పుణ్య నదీ జలాల స్నానమాచరించిన ఫలం కన్నా, శతాధిక పుణ్యతీర్థ సందర్శనం వల్ల కలిగే పుణ్యం కన్నా కూడా శతధా సహస్రధా అధికం. రక్తదానం వల్ల ప్రయోజనమేమిటి? ఆంజనేయ, నీవడిగితివే. తలసీమియా చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారని. వారికి ఈ రక్తదానం ప్రాణప్రదం. వారికిది జీవన సంజీవని. మరి స్వచ్ఛంద రక్తదాతలను ఎలా స్పందింపచేయాలి? వారిలోని మానవత్వాన్ని మేలుకొలిపి వారిని రక్తదానానికి సుముఖులుగా చెయ్యాలి. ఈ చిన్నారుల బాధలను వారికి అవగతమయ్యేలా అవగాహన కల్పించాలి. అప్పుడే లోక కళ్యాణం, తలసీమియా చిన్నారుల జీవితాలలో నవోదయం. స్వచ్ఛంద రక్తదాతలు రక్తదానము చెయ్యటానికి అనువైన ప్రదేశము ఏది? ఆంజనేయ, భూత భవిష్యత్ వర్తమానాలు నీకు తెలియనివా? ఏమిటి ఈ సందేహం? ఒక్కసారి నీ మనోనేత్రముతో తిలకించు, సత్యము నీకు అవగతమవుతుంది. శ్రీరామచంద్ర, నిరంతరము నీ నామ సంకీర్తనములో ఇహపరాన్ని మరిచాను. నిజమే ప్రభు, త్రేతాయుగానికి ఈ కలియుగానికి ఎన్నో వత్సరాల అంతరమున్నది. యుగధర్మము కూడా మారినది. నాకు ఇప్పుడంతా అవగతమవుతున్నది. హిమవత్ పర్వత సానువులలో నుంచి తీసుకువచ్చిన సంజీవని పర్వత శకలాలు పడిన ప్రదేశం అదే ఈనాటి విజయపురి, విజయవాడ. అందరికీ సేవ చేస్తున్న రెడ్ క్రాస్ రక్తనిధి. అవును ఆంజనేయ, రెడ్ క్రాస్ రక్తనిధి ఈ తలసీమియా చిన్నారులను ఆదుకుంటున్నది.
ఇప్పుడు కావలసినది స్వచ్ఛంద రక్తదాతల సహాయ సహకారాలు. ధన్యోస్మి శ్రీరామచంద్ర, అంతయును తేట తెల్లమైనది. రక్తదానం మానవులకు భగవదానుగ్రహం వలన సమకూరిన వరం. అందుకే స్వచ్ఛంద రక్తదాతలారా, మీ ఆపన్న హస్తం అందించి రక్తం అవసరమైన వారిని ఆదుకోండి. మీ రక్తదానం ముఖ్యంగా తలసీమియా చిన్నారులకు జీవన సంజీవని అని మరువద్దు. ఎందరో అన్నం పుణ్యం ఎరుగని చిన్నారులు మీ రక్తదానం కోసం ఎదురు చూస్తున్నారన్న సత్యాన్ని మరువద్దు. అన్ని బంధాల కన్నా రక్తదానం వల్ల వచ్చే రక్త సంబంధం గొప్పది. మీ రక్తదానం వల్ల ప్రాణాలను కాపాడుకున్న వ్యక్తి అతని జీవితకాలం మిమ్మల్ని గుర్తుంచుకుంటాడన్న సత్యాన్ని గుర్తుంచుకోండి. దక్ష ప్రజాపతి, హిరణ్యకశ్యపులు కూడా మళ్ళీ భూలోకములో పుట్టి రక్తదానం చేయాలనుకుంటున్నారు. రక్తదానం గొప్పతనం ఏమిటో వినండి. ఎవరది? హిరణ్యకశిపుల వారా? మీ రాకలోని ఆంతర్యం. మా రాకలో ఏమీ వింతలేదు మహేశ్వర. సకలము మీకు అవగతమే. చతుర్భుజని ఎన్ని వత్సరములు అతినిష్టాగరిష్ఠులపై తపమాచరించి ప్రసన్నులు చేసుకుని అనేక వ్రములు పొందితిమి. పండుగ పిండహములు చేయగాని, రాత్రములందు గాని, ఇంటిలో గాని, వెలుపల గాని, యక్ష కిన్నర కంపురుషుల చేత గాని, దేవదానవుల చేత గాని చావులేని వరములు పొందిన కపటి మాయావి మహావిష్ణువు చేతిలో ఘోరముగా పరాభవింపబడుతూ మానవుల వారి బుద్ధి జ్ఞానం మాకు లేకపోయినే. మా గురువులైన కృష్ణాచార్యులు కూడా మాకు జ్ఞానబోధ చేయలేదు. మానవులు సునాయాసముగా కొన్ని క్షణములలో రక్తదానంతో ముక్తిని, మానసిక ఆనందాన్ని, స్వర్గలోక ప్రాప్తిని సునాయాసంగా పొందుతున్నారు. ప్రజాపతి, మీరు నువ్వు ఇచ్చేసినారే. అవును పరమశివ, నిరంతరము యజ్ఞయాగాదులు నిర్వహించినారక్కడప్పుడు కేవలం ఒక్క రక్తదానంతోనే మత్స్యలోకంలో మానవులు సునాయాసముగా పొందుతున్నారు. నిజమే దక్ష, రక్తదానానికి ఉన్న గొప్పతనం అదే. మానవులకు భగవదానుగ్రహం వల్ల లభించిన వరం. రెడ్ క్రాస్ ఇటువంటి వారిని ప్రోత్సహించి రక్తదానానికి సుముఖులుగా చేసి తన వంతు సహాయ సహకారాలను అందిస్తున్నది. అందుకే రెడ్ క్రాస్ రక్తనిధి యొక్క సేవలు శ్లాఘనీయం. మహేశ్వర, మీ అనుగ్రహంతో తిరిగి మేము మత్స్యలోకములో మానవులుగా జన్మించి మేము రక్తదాన పుణ్యఫలాన్ని పొందాలని ఆశిస్తున్నాం. దక్ష, నేను లయకారకుడను, నీవెరుగవా? మీ కోరికను తీర్చగల సమర్థత సత్యలోకాధిపతి అయిన బ్రహ్మదేవునిదే. అందుకే మీరందరూ ఆయనను ఆశ్రయించండి. అందుకే ఈరోజు ఎక్కువ సంఖ్యలో స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు వచ్చి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయండి. ఇంతవరకు మీరు ప్రపంచ రక్తదాన దినోత్సవం విశేషాలను గురించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారి ప్రసంగం విన్నారు.